కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య యువ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 24 భాషల్లో ఉత్తమ రచనలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగు భాషకు సంబంధించి గంగిశెట్టి శివకుమార్ రచించిన కబుర్ల దేవతా పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం వరించగా, ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైంది. భారతీయ భాషల్లో సాహిత్య రంగంలో పలు పుస్తకాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు సిఫార్సు చేశారు జ్యూరీ సభ్యులు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ నేతృత్వంలోని సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అవార్డు గ్రహీతల వివరాలు వెల్లడించింది. అయితే ఈ ఏడాది డోగ్రీ భాషకు సంబంధించి యువ పురస్కారం ప్రకటించలేదు. దీని విభాగంలో 23 భాషల్లో ప్రచురితమైన పుస్తకాలకు మాత్రమే ఆయన యువ పురస్కారాలు ప్రకటించారు. ఉత్తమ రచనలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగు భాషకు సంబంధించి గంగిశెట్టి శివకుమార్ రచించిన కబుర్ల దేవతా పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం వరించగా, ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైంది. భారతీయ భాషల్లో సాహిత్య రంగంలో పలు పుస్తకాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు సిఫార్సు చేశారు జ్యూరీ సభ్యులు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ నేతృత్వంలోని సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అవార్డు గ్రహీతల వివరాలు వెల్లడించింది. అయితే ఈ ఏడాది డోగ్రీ భాషకు సంబంధించి యువ పురస్కారం ప్రకటించలేదు. దీని విభాగంలో 23 భాషల్లో ప్రచురితమైన పుస్తకాలకు మాత్రమే ఆయన యువ పురస్కారాలు ప్రకటించారు.